పరిశ్రమలో దశాబ్దాల తరబడి చిరంజీవి గారు ఉన్నారు, ఆయన సోదరుడుగా కళ్యాణ్ గారు 30 ఏళ్ళగా ఉన్నారు. ఆయనకు తెలియకుండా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ గురించి తెలుసు ఆయనకి. బట్ ఆయన ఇందాక ఆయన వైసీపీ ప్రతినిధి అంటున్నారు కదా, పబ్లిసిటీ స్టార్, ఆ టైప్ మాట్లాడంటే నేను చాలా పెద్ద ఎత్తున మాట్లాడగలను. అది కాదు ఇప్పుడు మనం మాట్లాడాల్సింది. మనము గవర్నమెంట్ ఏం మాట్లాడింది, కళ్యాణ్ గారు ఏం చెప్పాలనుకున్నారంటే, ఇందాక చెప్పినట్టు మస్తాన్ సార్ కూడా చెప్పినట్టు గవర్నమెంట్ ప్రోయాక్టివ్గా ఉంది. యునైటెడ్గా రావాలి, పరిశ్రమ యునైటెడ్గా రావాలి, నాట్ ఎన్ ఇండివిజువల్. అది ఆయన కోరుకుంటున్నది. మీరు పరిశ్రమగా వస్తే గత ప్రభుత్వానికి ఎందుకు పోలిక తీసుకొచ్చేయాల్సి వచ్చిందంటే, చేతులు ముక్కించుకొని కిలోమీటర్ దూరం బళ్ళు ఆపి నడిపించుకుంటా వచ్చి దండాలు పెట్టించుకున్నప్పుడు కూడా అంత భయపడుతూ అంత ఉద్దిగ్గా ఆ విధమైన యాటిట్యూడ్ ఉన్న గత ప్రభుత్వంలో ఒక్కరు కూడా కిమ్మనకుండా 5 రూపాయలు టికెట్ చేసినప్పటికీ కూడా కామ్గా ఉన్నప్పుడు, మేము రెడీగా ఉన్న చర్చలకు వస్తే గిన మేము మరింతగా గవర్నమెంట్ తరపు నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఇండివిజువల్ డెసిషన్లు తీసుకుంటే, ఏపీ ప్రభుత్వం మీరు అడిగినప్పుడల్లా టికెట్ల రేటు పెంచుతూ ఉన్నాము, అడిగినప్పుడు మొదటి వారానికి లేకపోతే షోస్ పెంచుతూ ఉన్నాము. బట్ మీరు ఆ విధమైన ఆలోచనలతో కాకుండా ఇండివిజువల్గా డెసిషన్లు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్కి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. గత ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేటు, ఇది మాది సినిమా పరిశ్రమ అనేది ప్రైవేటు, ఇది మా చేతుల్లో అనేది గవర్నమెంట్ ఎలా తీసుకుంటుందని అది ఇందాక ఒక క్లిప్ పెట్టారు. అది కూడా ఆ రోజు చెప్పింది కూడా అదే. మీరు 5 రూపాయలకు అమ్మిస్తున్నారు, మేము ఏదైనా అడిగినప్పుడు టికెట్ ఆ రోజు రేటుకు తగినట్టు లేకపోతే గత సినిమాలకు ఎంత ఇచ్చారో అంతే పెట్టండి. కానీ కేవలము కొన్ని సినిమాలకు వచ్చేటప్పటికి 5 రూపాయలు, ఆ రోజుకి వచ్చేటప్పటికి ప్రజలు పేదలైపోవడము, ఒక సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి పేదలైపోవడము, అలాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆయన అడిగింది, ఆ రోజు అడిగింది ప్రశ్న సహేతుకమైందే. ఆ రోజు ప్రశ్నలో ఆయన ఖచ్చితంగా అడిగిన ప్రశ్నలో నిజాయితీ ఉంది, అందులో ఆన్సర్ కావాల్సిందే. ఈ గవర్నమెంట్ లో ఏం అడుగుతున్నాం అనేది నేను ఇందాక చెప్పాను. సో ఎవరొచ్చినా నిర్మాతల మండలి తరపు నుంచి, ఛాంబర్ తరపు నుంచి ఎవరొచ్చినా కూడా గవర్నమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది అనే సందేశాన్నే ఆయన లెటర్ హెడ్ లో అంటే ఒకటి అయి ఉండొచ్చు వివేక్ బాబు గారు, ఒకటి అయి ఉండొచ్చు ఏంటంటే, ఎలాగో అంతా మనమే కదా బ్యాకింగ్ చేసింది తెలుగుదేశానికి. మన పెద్దగా వాళ్ళతో మన జస్ట్ ఇలా ఫోన్ కాల్ చేస్తే మనం 2000 అంటే 2000, 3000 అంటే 3000 టికెట్ ఇచ్చేస్తారు కదా అని ఒక లీనియంట్ యాటిట్యూడ్ తోటి ఇండస్ట్రీలో ఉన్న ఆ నలుగురు లేకపోతే ఆ 10 మందో 15 మందో అలా అనుకుని ఉండొచ్చు. దాన్ని ఆ ఐస్ని బ్రేక్ చేయడానికే పవన్ కళ్యాణ్ గారు పేషీ నుంచి ఆ లెటర్ అలా వచ్చింది. స్పెసిఫిక్గా పేర్లు మెన్షన్ చేశారంటే వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళలో ఆ దాష్టికం పెరిగిపోయింది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. అవునా కదా? అదే మేబీ, ఎందుకంటే ఆయన ఆల్రెడీ దిల్రాజు గారు చెప్పారు, మనకు గత గవర్నమెంట్ లా కాకుండా జస్ట్ ఫోన్ కాల్ అవే, వాట్సాప్ మెసేజ్ అవే, గవర్నమెంట్ హాజ్ టేకింగ్ ఎనీ ఇండివిజువల్ డిసిషన్స్. కానీ మరి లేకపోతే ఎనీ ఇండివిజువల్ పర్సన్ అడిగినా కూడా సినిమా నిర్మాతలకు సంబంధించినది మాకు హైక్ కావాలి, 1 వీక్ కావాలి, లేకపోతే ముందు రోజు. సార్ ఒకటండి, భూమి మీద దిగి ఆలోచించడం మొదలెట్టాలి సినిమా ఇండస్ట్రీ అనేది డిప్యూటీ సీఎం ఆలోచన. సరే, ఒక మాట లక్ష్మణరావు గారు ఇందాక చేత చెప్పాలనుకుంటున్నారు, ఒకసారి వారి దగ్గరకు కూడా వెళ్దాం. లక్ష్మణరావు గారు చెప్పండి. సార్ వాసుదేవ్ గారు, పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా సినిమా ఇండస్ట్రీ బతికుందంటే కేవలం చిన్న సినిమాల వల్లనే. మీరు ఇందాక అన్నట్టుగా 250 పైగా సినిమాలు తీస్తూ ఉన్నారు. ఎంతోమంది కార్మికులు, లక్షల మంది కార్మికులు కానీ సినిమా థియేటర్లు కానీ నడుస్తూ ఉన్నాయంటే కేవలం చిన్న సినిమాల వల్లే, పెద్ద సినిమాల వల్ల కాదు. ఎందుకంటే గతంలో ఇందాక చెప్పాను, 3,000 నుంచి 1,500కి ఎలా దిగిపోయినది. ఇదివరకు రెంటెడ్గా ఉండేయండి, రెంట్ ఇచ్చేవారు. ఇప్పుడేమో మాకు రెంట్ వద్దు, మాకు పర్సంటేజ్ కావాలన్నారు. వీళ్ళేమన్నా పర్సంటేజ్ మేము ఇవ్వలేమో, రెంటే ఇస్తామని చెప్తా ఉన్నా. అంటే ఎవరైతే ఈ సినిమా థియేటర్ వాళ్ళ ఆధీనంలో తీసుకొని వాళ్ళు నడిపిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున సినిమా థియేటర్లో మేము కోట్లు పెట్టి సినిమా తీస్తూ ఉన్నాము, పర్సంటేజ్ అయితే మీకు ఇవ్వలేము, రెంట్ వరకే మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది 2-3 నెలలుగా జరుగుతూ ఉంది తతంగా, నిన్న మొన్న జరిగింది కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ 12 రిలీజ్ అయితే జూన్ 1వ తారీఖున బంద్ అంటా ఉన్నా. అంటే చాలా గ్యాప్ ఉంది. ఈ రోజు నుంచి మనం చూసుకుంటే 20 రోజుల పైన గ్యాప్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ముందుగానే అంటే రాష్ట్రంలో వినాలి సార్, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఎలా ఉందంటే, ఆయన సినిమాకి ఏమైనా ప్రాబ్లం వస్తే, సమస్య వస్తే
విచారణ కమిటీ వేస్తారు, విచారణ జరిపిస్తారు. అక్కడ ఏం జరిగిందని చెప్పి కమిటీలు వేసి ఆ కమిటీ ద్వారా మొత్తం కొనుక్కొని I don't think so అండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, నేను వింటాను, ఒక్క నిమిషం. అంత మీన్ మెంటాలిటీతో ఆయన వ్యవహరించాడు. ఎందుకంటే 400 పంచాయతీలకు సొంత డబ్బులు ఇచ్చిన మనిషి ఆ సినిమా ఆడకపోతే అవసరమైతే నిర్మాత వెనక్కి పిలిచి ఆ డబ్బులు ఇచ్చేస్తాడు ఆయన. ఏమంటే దయచేసి డోంట్ బిలిటిల్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్, దట్ టు మ్యాన్ లైక్ పవన్ కళ్యాణ్. ఓకే, మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడదాం. నేను అదే చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా మాట్లాడదాం. ఆయన ఇండస్ట్రీ గురించి మాట్లాడారు, ఇండస్ట్రీ మ్యాన్ గా మాట్లాడారు. 20,000 డబ్బులు ఎంతవరకు ఇవ్వలేదు. ఆగస్టు 15కి జెండా ఎగరేస్తే చిన్న పంచాయతీలకు 20,000, పెద్ద పంచాయతీలకు 30,000 ఇస్తామని పవన్ కళ్యాణ్ ఇంతవరకు డబ్బులు ఇవ్వాలా? ఆయన సొంత డబ్బులు ఎక్కడ ఇస్తాడండి? ఆయన సొంత డబ్బులే ఇచ్చారు. చెక్ చేసుకోండి. ఆయన సొంత డబ్బులే 400 పంచాయతీలకు ఇచ్చారు. చెక్ చేసుకోండి సార్. మీరు లక్ష్మణరావు గారు మీరు చెక్ చేసుకోండి. ఆయన సొంత డబ్బులే ఇచ్చారు, గవర్నమెంట్ డబ్బులు కాదు ఆయన ఇచ్చింది. 400 పంచాయతీలకు ఆయన సొంత డబ్బులే ఇచ్చారు. చెక్ చేసుకోండి. ఏమండి, పవన్ కళ్యాణ్ వైపు తప్పు ఉంటే తప్పుని తప్పుగా చెప్పండి, ఒప్పుని ఒప్పుగా చెప్పండి. తప్పు సార్, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మీరంతా చాలా 400 పంచాయతీలకి సొంత డబ్బులు ఇచ్చారు, సొంత డబ్బులు ఇచ్చారు, సొంత అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. కానీ ఇటువంటి ఫాల్స్ స్టేట్మెంట్ మాత్రం నేను అంగీకరించట్లా. మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. 400 పంచాయతీలు అంగీకరించినాయి, మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. ఇవ్వలేదు, ప్రభుత్వం ఇచ్చిన ఆ రాయితీలో ఇవ్వకపోతే ఏమంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వేరు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వేరు. ఈ సొంతంగా 400 మరి ప్రభుత్వం సొంతంగా ఇచ్చే పడితే అన్నిటికీ ఇవ్వాలిగా. 400 పంచాయతీలకు ఎందుకు ఇచ్చారు? 3,000 కౌలు రైతులకి ఒక్కొక్క రైతుకి నేను ₹1,00,000 ఇస్తానని చెప్పి కేవలం 200 మందికి ఇచ్చారు చూస్తారా? పబ్లిక్ స్టంట్ అంటే ఎలక్షన్ లో వస్తారని పబ్లిక్ స్టంట్ చేశారు చూస్తారా? ఆ కార్యక్రమంగా ఉంది మీరు మాట్లాడిన మాటలు. మేము ఒకటే చెప్తున్నాం సార్, అది ఆయన సొంత డబ్బులు ఇచ్చారు, మేము కాదంట్లా. పవన్ కళ్యాణ్ గారు 200 మీరే ఒప్పుకున్నారుగా సొంత డబ్బులు ఇచ్చారని. కౌలు రైతులకు ఇచ్చారు. కానీ మీరు అనేది నేననేది వేరే, మీరు అనేది వేరే. ఇంకో ఒక విషయం చెప్తాను, నాకు క్లారిటీ ఉందండి లక్ష్మణరావు గారు, కైండ్లీ క్రాస్ చెక్. సరే, మీది రైట్ కాదు, నాది కరెక్ట్ కాదు అనుకుందాం. మస్తాన్ రావు గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి, ఆయన చెప్తాడు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి మస్తాన్ రావు, ఒక్క నిమిషం ఆగమన్నా మస్తాన్ రావు గారు. 400 పంచాయతీలకి ఆయన సార్, పంచాయతీలకి ఆయన సొంత డబ్బులు, అది కూడా మన గ్రామ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం ఎలా పరిడిందాలంటే నా సొంత ఇస్తున్నాను అనేది ఒక స్ఫూర్తిదాయకంగా ఆయన ఇచ్చారు. దాన్ని ఇవ్వలేదంటారేంటి? ఏమిచ్చారు చెప్పండి, మీరు ఆదరించండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కోట్లు ప్రకటించారు, ఏ పంచాయతీ ప్రకటించారో మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి. ఆయన పంచాయతీ రాజు నేను విలేజ్ లో ఉంటాను సార్, మాది సిటీ కాదండి, మీలాంటి సిటీలో లేము మేము, మీ విలేజ్ లో ఉన్నాం. మాది గ్రామం, మాది పంచాయతీ. ఎవరి డేటా మా దగ్గర ఉంటుంది. గవర్నమెంట్ పంచాయతీ నిధులు ఎలా ఖర్చు పెడతారు, పంచాయతీ నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ప్రతిదీ ఎవరి డేటా మా దగ్గర ఉంటది. ఎందుకంటే మేమే ప్రెసిడెంట్, మీ ప్రెసిడెంట్ అంటే ఇచ్చారు. మీ ప్రెసిడెంట్ మాకు తెలుసు. నేను గాలి మాటలు చెప్పట్లా, ప్రెసిడెంట్ గాలి మాటలు అనేది ఎందుకండి అనవసరమైన నోరు పారేసుకుంటారు. ఎందుకు గాలి మాటలు? చెప్తా ఉన్నా, ఆయన ₹4 కోట్ల అందజేశారు. దానిలో ఎవరికి లేదు, ఎవరికి పంచాయతీలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్ గా రేపు రాబోయే సినిమా ఫ్లాప్ అయిపోతుంది. ముందుగా పంచుకోండి ఇచ్చారా? అడ్డదిడ్డంగా మాట్లాడితే సమాధానం చెప్పలేము మేము. మీరు విమర్శిస్తున్నారు. మీరు విమర్శ ఉంటే కరెక్ట్ గా చూపించాలి, అంతేగాని ఏదో. నేను అదే చెప్తా ఉన్నా, నీ కరెక్ట్ అయిన విమర్శ చేస్తూ ఉన్నా. మీ దగ్గర ఫాల్స్ మీరేమన్నారు,